ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు వీళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు దానికి పోయినారు, దావోస్ పోయినారు కదా. సో ఈ వచ్చిన వాటన్నిటి మీద ఇప్పుడు అందరూ కూడా చూస్తున్నారు ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి, ఎంతెంత వచ్చినాయి అనే దాని మీద. సరే అది వైట్ పేపర్ రిలీజ్ చేయడం ఇంకా తర్వాత ముచ్చట, అది గ్రౌండ్ ఎంత అయింది అనేది పక్కన పెడితే ఈరోజు వచ్చిన దాంట్లో 1-2 మినహాయిస్తే మిగతా అసలు గూగుల్ ఎతికితే లేవు. రెండోది 1-2 ఎక్కడన్నా ఉన్నా కూడా సపోజు 10 లక్షలు ఉన్నదానికి పెయిడ్ క్యాపిటల్ ఉన్నది, ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు 1000 కోట్లు పెడుతున్నారు అని అంటే ఎట్లా నమ్మొచ్చు అనే దాని మీద బాజాప్తు ఏదున్నా కూడా కంపెనీ ఎత్తుకుంటే దొరుకుతుంది కదా. దీనిపైన ఏం అర్థం చేసుకోవాలి? నిజంగా వీళ్ళు చేపిస్తున్న అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటే ఏమనాలా? కాదు, అల్పులు, అనుభవం లేదు, కొత్తగా అందలం ఎక్కినారు, కొత్తగా అందలం ఎక్కి మేమేదో చేస్తున్నామని చెప్పుకోవాలా, చెప్పుకునే దాంట్లో ఇవన్నీ వస్తున్నాయి, అంతేనా? ఇవన్నీ వస్తున్నాయి. కానీ వైట్ పేపర్ ఇస్తే ఇది ఇస్తే అది ఇస్తే ఏమవుతుంది అనేది అది వేరు విషయం. కానీ ఈ పూట అయితే గడిచింది కదా. కానీ 2 మేజర్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసేటి వెళ్ళిపోయినాయి కదా, 1000 కోట్ల రూపాయలు పెట్టి. ఉన్నయిపోయేటువంటి పరిస్థితుల్లో నిలుపుదల చేసుకోలేని దైన్య స్థితిలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కొత్తవి తీసుకొస్తామంటే వద్దంటరా. అయ్యో ఉత్తుత్తివా ఏది ఉట్టి కొత్తవంటే ఉత్తుత్తి కంపెనీలు తీసుకురావడం లేలే, కొత్తవి రావాలని అంటే తప్పు కాదు కదా, మేము తెస్తాము అంటే తప్పు కాదు కదా. కానీ ఉన్నాయి కూడా కొట్టుకుంటున్నావు, ఇవి పోకుండా నువ్వేం చేసినావు అని అడిగితే సమాధానం చెప్తే కొత్తవి వస్తాయేమో అని మనకు ఆశ ఉంటుంది, అంతేనా? అవునా కదా? ఇది ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర నుంచెల్లే పోతుంటే నువ్వేదో కొత్తవి తెస్తానంటున్నావేందా అని అనడానికి ఆస్కారం ఉందా? ఈ పోయే మేజర్ కంపెనీలు రెండింటిని మీరు ఎందుకు ఆపలేకపోయినారు? ఓకే, మీరు 3వ సారి పోయినారు, సరే ప్రచారం చేస్తారు, ఇంత వస్తుంది అంత వస్తున్నది, ఎవరో వచ్చి కలుస్తారు, కలిసినంత మాత్రాన రేపు కంపెనీ ఇదవుతుందా? వస్తారా? వస్తే పెట్టుబడి అవుతుందా? ఎన్నేళ్ళు పడుతుంది? ఇవన్నీ అది వేరే అంశం.